హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మా ఆయన ఇద్దరం కలిసి మార్కెట్కి అయితే వెళ్ళాం. ఎందుకంటే మా ఇంట్లో ఫంక్షన్కి కావాల్సిన కూరగాయలు తీసుకోవడానికి. నేనైతే మార్కెట్కి వెళ్ళడం ఇదే మొదటిసారి. మార్కెట్లో ఎంత హడావిడిగా ఉందో. అక్కడ ఎర్రని టమాటోలు, నిగనిగలాడే దోసకాయ, ర్యాబిట్ తినే క్యారెట్, ఉల్లిపాయ, వీటన్నింటిని చూస్తే మైండ్ ఫ్రెష్ అనిపించింది. కానీ రేట్లు చూస్తేనే నా గుండె ఆగినంత పని అయింది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకే నేను నా వర్క్ స్టార్ట్ చేశాను. నా వర్క్ అంటే ఏంటో కాదండి, జస్ట్ వెజిటేబుల్ కటింగ్ మాత్రమే. అలా నెమ్మదిగా టీవీ పెట్టుకొని ఉల్లిపాయను సన్నగా తరుగుతూ నా వర్క్ స్టార్ట్ చేశాను. కొద్దిసేపటికి స్టార్ట్ అయిందండి అసలైన ప్రాబ్లం. కంట్లో మంట, కళ్ళ నుంచి నీళ్లు. ఉల్లిపాయ పొర తీసి తలపై పెట్టుకున్నాను. అలా పెట్టుకుంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు రావని పెద్దలు అంటారు కదా. నాకైతే కొద్దిగా తగ్గినట్టే అనిపించింది. మరి మీకు కూడా అలా చేస్తే కళ్ళలో నుంచి నీళ్లు తగ్గుతాయా? తరువాత నాజూగ్గా ఉండే పొడవాటి సోరకాయ. ఈ సోరకాయ లేనిది సాంబార్ అంతగా రుచించదు. నేను ఈ సోరకాయని కట్ చేసేది సాంబార్ కోసమే. అవును, ఈ సోరకాయ నుంచి తీసిన పొట్టును మీరు పడేస్తారా? తెలంగాణ స్పెషల్ సోరకాయ గారెలు అయితే గుర్తున్నాయా అండి? ఈ పొట్టు నుంచి చేసే సోరకాయ గారెలు అంటే నాకైతే చాలా చాలా ఇష్టం. మరి మీకు? తర్వాత మండే మిర్చి నోట్లో పెట్టుకుంటే మంట. అలాగని చెప్పి కూరలో వేయకుండా ఉండలేము, మిర్చి లేని కూరను తినలేము కూడా. 2 గంటల కష్టార్జితం తర్వాత నేను చేసిన పని ఏంటో తెలుసా అండి? జస్ట్ వెజిటేబుల్ కటింగ్ మాత్రమే. అది కూడా సోరకాయ, ఆనియన్, మిర్చి, క్యారెట్. ఇంట్లో మన అమ్మ వాళ్ళు అన్ని పనులు ఎలా చేస్తారో, నేనైతే జస్ట్ 3 రకాల కూరగాయలకు 2 గంటల టైం తీసుకున్నాను.